Hello everyone, welcome to our channel Sasha Archula. If you are watching this channel for the first time, please to subscribe to our channel. Baba, Sasha. Are you ready to go to daycare? హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మా పాప ఫస్ట్ టైం డే కేర్కి వెళ్ళబోతుంది అనమాట. మేము లాస్ట్ మంత్ తనని డే కేర్లో అడ్మిట్ చేసాము. సో వాళ్ళ ఫస్ట్ ఇంటిగ్రేషన్ డే. తను 1 hour అలా ఉండి వచ్చేస్తుంది డే కేర్. ఇంటిగ్రేషన్ డే అంటే జస్ట్ 1 hour ఉంచుకుంటారు, బికాస్ అలవాటు అయ్యే వరకు అలా చూస్తారనమాట. సో ఇవాళ వెళ్ళబోతుంది. పాపం ఎక్సైటెడ్ ఉంది, వదిలేస్తామని తెలియక. కాకపోతే చూడాలి ఎలా ఉండబోతుందో. తనైతే బయటికి వెళ్తున్నాం యూజువల్లీ అన్నట్టు రెడీ చేయగానే హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. బట్ తెలీదు ఎలా తీసుకుంటుందో. కోట వేయగానే ఇంకా రెడీ అయిపోయాను, వెళ్దాం పదా అని చెప్తుంది వాళ్ళ నాన్నకి. ఇక్కడ చిన్ని బ్యాక్ ప్యాక్లో ఎక్స్ట్రా పేర్ ఆఫ్ క్లోత్స్, నాపీస్ అండ్ వాటర్ బాటిల్ పెట్టేశాను. ఇంకా రెడీ అని చెప్పి కార్ సీట్లో కూర్చొని పోయింది. దానికేం లేదు, కానీ నాకు మాత్రం చాలా భయంగా ఉంది, ఏడుపు కూడా వచ్చేసింది. బట్ కంట్రోల్ చేసుకుంటున్నా. ఫస్ట్ డే ఇంకా మనమే స్ట్రాంగ్ ఉండాలి. సైలెంట్గా కూర్చుంది. ఎట్లుండబోతుందో మరి చూడాలి. అందరి పేరెంట్స్ ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు కదా. చాలా ఎమోషనల్ మూమెంట్ ఎవ్రీ పేరెంట్కి. ఎలా ఉంటారో అని బెంగ ఉంటుంది కదా. ఫైనల్గా మనం డే కేర్కి అయితే వచ్చేసాం. చూడండి పిల్లలు ఏం యాక్టివిటీస్ చేస్తున్నా మనకు క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం క్లియర్ విజిబిలిటీ ఉంటుంది. అది ఈ డే కేర్లో నాకు చాలా నచ్చిన విషయం. ఎలా ఉంటారో, టీచర్స్ ఎలా చూసుకుంటారో అన్న భయం లేదు. ఇక్కడ ఎంట్రీలో మనకు బజర్ కోడ్ ఇస్తారు అండ్ లాగ్ బుక్ ఉంటుంది. డ్రాప్ టైము, పికప్ టైము మనం నోట్ చేసి లోపలికి వెళ్ళి కిడ్నీ తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్ హాల్వే. ఇక్కడ కిడ్స్ బిలాంగింగ్స్ లైక్ వాళ్ళ కోట్, షూస్, ఇంకా అదర్ ఎక్స్ట్రా థింగ్స్ కోసం స్పేస్ ఇస్తారు. మన సాషా ర్యాక్ అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళి మనం కోట్ పెట్టేసి వచ్చాం. ఇది సాషా క్లాస్ రూమ్ అనమాట. సో ఫస్ట్ కోట్ పెట్టడానికి టీచర్ మనకు అలొకేట్ చేస్తుంది స్పేస్ని. ఫస్ట్ డే కదా. తినే సాషా టీచర్ సోనియా. సో తను నేను వెళ్ళగానే సాషాని తీసుకుంది. Yeah, this is the first day. Sasha, Baba. We're gonna have fun. Okay? Sasha, go play with the friends. Go. No, it's okay, baby. అందరూ సాషా ఏజ్ గ్రూప్ కిడ్సే కాబట్టి తను తొందరగా కలిసిపోయి ఆడుకుంటుందని అనుకుంటున్నాను. చూడాలి. ఏడుపు అయితే అస్సలు ఆపట్లేదు. బట్ మనకు 1 hour టైం ఉంది కాబట్టి నేను మా హస్బెండ్ బయటికి వెళ్దాం అనుకున్నాం. వెళ్ళే ముందు ఇక్కడ విండోలోంచి తొంగి చూస్తున్నాను అనమాట ఎలా ఉందని. ఇంకా ఏడుస్తూనే ఉంది. బట్ ఇంకా టైం పడుతుందని అనుకుంటున్నాను. పక్క పాప చూడండి ఎంత చక్కగా నవ్వుతుందో. తనతో పాటు ఆడుకుంటే ఎంత బాగుంటుందో కదా. మీరిద్దరు మెల్లగా ఫ్రెండ్స్ అవుతారు కావచ్చు. ఇంకా మేము మెల్లగా బయలుదేరుదాం అనుకున్నాము. అప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారనమాట. సో ఆ పాపకి చెప్తున్నా ఇన్ కేసు సాషాకి ఏమైనా కావాలంటే చూసుకోవే అని. బట్ వాళ్ళు వేరే సెక్షన్ ఉంటారు. 2 years పాప కాబట్టి. మళ్ళీ ఒకసారి సాషా వైపు కనేసి బయటకైతే వెళ్ళిపోతున్నాం మేము. చూడండి మా హస్బెండ్ ఎలా వెళ్తున్నాడో. దాని వైపు చూడకుండా కనిపిస్తే చాలు ఇంకా రమ్మని గట్టిగా ఏడ్చేస్తుంది తొంగి చూసి. టఫ్ టైం, బట్ తప్పదు, ఇంకేం చేస్తాం. అలవాటు అయిపోతుంది అనుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నా నేను. అక్కడ కూర్చొని ఏడుస్తూ చూస్తుంది. మేము రిటర్న్ వచ్చే వరకు కొంచెం సేపైనా ఆడుకుంటుందేమో చూడాలి. ఇంకా నేను మా హస్బెండ్ బయటే కాసేపు వెయిట్ చేసాం. కానీ మరి దగ్గరుంటే మనకు కూడా అంత మంచిగా అనిపించదు కదా. సో అందుకని కాఫీ షాప్కి అయితే వచ్చేసాం. ఇక్కడికి వచ్చి కూర్చున్నా కూడా సాషా గురించి మా థాట్స్ అనమాట. మేము అదే మాట్లాడుకుంటున్నాం, లైఫ్ ఎంత మారిపోయిందో అని. మరి ఈ ట్రాన్సిషన్ వేస్ సాషాకి చాలా డిఫికల్ట్ అండ్ మాకు కూడా. అందరి పేరెంట్స్కి అంతే కదా, మీరు చెప్పండి.
ఈ ఇంటిగ్రేషన్ ఏమో కానీ రోజు గంట ఏడిపించడం అంటే మాకెంతో కష్టంగా ఉంది. ఇంకా దాని బాధ అయితే చెప్పలేము. ఫ్రీ డోనట్స్ వచ్చాయి నీకు, చూపి చూపి. కాఫీ కప్ మీద ఏదో ఆఫర్ ఉందన్నమాట, మాకు ఫ్రీ డోనట్స్ వచ్చాయి 2. కూతురు ఏమైనా బెంగలేదు నీకు. ఇక్కడికి వచ్చినా కూడా నా మనసు మొత్తం సాషా మీదనే ఉందన్నమాట. ఎట్లుంటుందో, ఏం తింటుందో, ఆ 1 అవర్లో కూడా ఏమైనా స్నాక్స్ ఇస్తే తింటుందా, వాటర్ అడుగుతుందా, అసలు ఎన్ని క్వశ్చన్స్ నాకు. మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసేసరికి సాషా ఏడుస్తూనే ఉంది. నన్ను చూసి ఇంకా గట్టిగా ఏడుస్తుంది. ఆ అద్దాల్లోంచే చూసింది నన్ను. 2 మిర్రర్స్ ఉన్నా దానికి క్లిస్టర్ క్లియర్గా అనిపించేది. సాషా చూసింది కానీ మేడం చూడలేదు. వాళ్ళు వస్తే ఇంకా మనం సాషాని పికప్ చేసుకోవడం. చూసారా నా దగ్గరికి రాగానే ఎంత కామ్ అయిపోయిందో. ఈ రోజుకి అయిపోయింది అమ్మాయి అనుకుంటుంది. టీచర్కి అయితే చెయ్యి ఊపుతూనే ఉంది. అండ్ డే కేర్కి కూడా బాయ్ చెప్పమన్నా. దాని మనసులో అమ్మయ్య ఈ రోజుకి అయిపోయింది అనుకుంది. మళ్ళీ రేపు రావాలి, రేపు ఎలా ఉంటుందో చూడాలి. ఆ టీచర్ అంటుందన్నమాట, కష్టంగా ఉండే, ఏడుస్తూనే ఉంది కంటిన్యూస్గా, ఫస్ట్ డే కదా, ఐ అండర్స్టాండ్ అన్నది. కానీ చూడాలి రేపటికైనా అడ్జస్ట్ అవుతుందో లేదో. పాపం చూడండి పొద్దున ఎంత యాక్టివ్గా వెళ్ళిందో, ఇప్పుడు డల్ అయిపోయింది. పాపం ఎంత ఏడ్చిందో కదా. సాషాని చూడండి నన్ను అలాగే చూస్తూ ఉండిపోయింది ఇంటికి వెళ్ళే వరకు. మా అమ్మ నన్ను డేకేర్లో వదిలేసి వెళ్ళిందని దానికి కోపం వచ్చిందో ఏమో మరి. అలానే చూస్తుంది, ఎందుకు వదిలేసి వెళ్ళింది, అసలు వీళ్ళు నన్ను కొత్త వాళ్ళ దగ్గర ఎందుకు పెట్టారు అట్లా అనుకుంటుందేమో అనిపించింది. వచ్చినవాన్ని ఏమనుకుందేమో కానీ చూసి ఫైనల్గా ఇప్పుడు కళ్ళు మూసుకుంటుంది. ఏడ్చింది కదా, టైర్డ్ అయి నిద్రపోతుంది. ఇంటికి రాగానే బ్యాక్ టు నార్మల్ అయిపోయింది. ఇంక ఎంజాయ్ చేస్తుంది చూడండి. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం అండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బై బాయ్.